గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా కొడాల నాని గారి భాషలో చెప్పాలంటే ఒట్టిపోయిన గేదె అనమాట. దాంట్లో ఆ! కంటెంట్ ఏమీ లేదు. సో కంటెంట్ లేకుండా ఎలాగోలా ఉన్న రాజకీయ పరిణామాలు కానీ పరిస్థితులు కానీ వాడుకొని లబ్ధి పొందుదాం అని చెప్పి చూస్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఈ రోజు ప్రతి పార్టీకి కూడా న్యూట్రల్ ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది కావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ! చెప్తే కంటెంట్ జనాల్లోకి ఎక్కువ రీచ్ అవుద్దని. సో అవును. అలా ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రామ్ గోపాల్ వర్మని 2019 నుంచి వాడుకుంటా ఉన్నారనమాట. హ్మ్. 2019 ముందు కూడా ఆయన కొన్ని సినిమాలు తీశారు. అది కూడా జనాలు పెద్ద ఏం ఆదరించలే. ఏదో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేసినాయి అనుకోవచ్చు. కానీ 2024 కూడా ఇంకా అదే స్ట్రాటజీని వాడుకుందాం అని చెప్పి వచ్చాడనమాట. సో ఇప్పుడు వ్యూహం అని చెప్పి ఒక సినిమా తీశాడు సార్. దానికి చాలా అట్టహాసంగా విజయవాడలో చాలా పెద్ద సభ పెట్టి అంబటి రాంబాబు గారిని, రోజా గారిని వీళ్ళందరినీ ఆహ్వానించారు. సరే ఆహ్వానించారు కదా పాపం ఎంత హంగామా చేస్తున్నారు. అందులో మా విజయవాడలకి ఏంటంటే సినిమాల పిచ్చ అనమాట. అక్కడ షార్ట్ అవును. ఫిల్మ్ తీసినా సరే జనాలంతా గుమికూడిపోతారు ఏదో చేస్తున్నారని. అసలు మేము నాటకం వేయటానికి వెళ్ళినా కూడా ఎక్కువగా జనాలు పోగేది విజయవాడలోనేనండి. విజయవాడ తర్వాత నేను రాజమండ్రిలో చూశాను. ఆ! నాటకం మేము పరిషత్ నాటకాలు వేసేవాళ్ళం. ఓకే. ఎక్కువ ఆడియన్స్ వచ్చేది విజయవాడ, ఓకే. ఆ తర్వాత రాజమండ్రి. ఆ! అంటే అలాంటి ఉత్తరాంధ్రాలు వైజాగ్ అటు కూడా వస్తారు కానీ అటు మనకి ఎక్కువ టచ్ ఇక్కడే కదా. అవును. అందుకని హ్మ్. కళల పట్ల బాగా ఆదరించేది విజయవాడ. హ్మ్. అట్లాంటిది ఎంత చిన్న సబ్ పెట్టినా మీరు అన్నట్టు నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఆ హ్మ్. బజార్లో ప్లాట్ఫామ్ మీద అప్పటికప్పుడు ఒక చిన్న బ్యానర్ పెట్టుకొని హుహు. ఇక్కడ మేము షార్ట్ ఫిల్మ్ తీసిన దాని మీద ఒక సభ నడుపుతున్నాం అంటే హ్మ్. రోడ్లు పోతున్న వాళ్ళే 1000 మంది నిలబడతారండి. అవును. యాహ్! అంత అంత ఉన్న విజయవాడలో ఈ 'వ్యూహం' సినిమాకి పాపం అంత సభ ఏర్పాట్లు చేసుకుంటే కనీసం 5% రాలేదు సార్ జనాలు. సో, నాకు అక్కడ వర్మ గారిని చూస్తే బాధేసిందనమాట. అసల ఎలాంటి మెటీరియల్ పాపం వర్మ ఎట్ట ఇప్పుడు అయిపోయాడని. ఎట్ట అయిపోయాడని. ఎందుకంటే ఈయన చేసిన 'శివాను' అన్ని సినిమాలు మనం చూసిన వాళ్ళమే గదా! ఎందుకంటే నాకు వర్మ అంటే ఒక గౌరవం గూడా ఎందుకంటే మన తెలుగు ఖ్యాతిని బాలీవుడ్‌లో నిలబెట్టాడనమాట. అసల తెలుగు డైరెక్టర్‌లెళ్లి డైరెక్ట్ అక్కడ సినిమాలు తీయటము, ప్రొడ్యూస్ చేయటము, అసలు అంత పెద్ద స్టార్ కాస్ట్‌తో చేయటం అన్నది కూడా మనకు అప్పటికి అంత ఆలోచన లేదనమాట. ఇప్పుడు మనం రాజమౌళి గారి గురించి ఎంత మాట్లాడుకుంటున్నామో, అప్పట్లో వర్మ గారి గురించి అంత మాట్లాడుకున్నాం. అవును. సో, అలాంటి వర్మ మరి ఇంత దిగజారిపోవడం అనేది కొంచెం అభిమానులుగా బాధేస్తా ఉంటది. కానీ ఈ వ్యూహం అట్టర్ ఫ్లాప్ అవుతారని మీరెలా చూస్తారు సార్? యాక్చువల్‌గా నిజమే. 'వ్యూహం' అట్టర్ ఫ్లాప్ అయింది. కాపోతే ఈ 'వ్యూహం' సినిమా గాదు. 'వ్యూహం' వెనకున్న వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు 'వ్యూహం' ఇప్పుడు దాని గురించి ఒక సభ పెడితే దాన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సభని గాని, కళకి సంబంధించిన సభని గాని, ఇది 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ అని గాని ఎవడు అనుకోలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆడియన్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అది. ఇది గూడా ఒక వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఒక పొలిటికల్ మీటింగ్ లాంటిదే అని ఆళ్ళనుకున్నారు. అందుకు గాబట్టే దానికసలు జనాలు రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారొత్తే అక్కడిని, ఇక్కడి నుంచి అందరిని పోగేసుకొని రావాలి. తీసుకొని వస్తారు గూడా. అక్కడున్న కింద స్థాయి నాయకులు. రాకపోతే వాళ్ళందరికి పేలిపోద్ది. అట్టాంటి ఆర్డర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు 'వ్యూహం' సినిమాకి పోగేయాల్సిన కర్మ ఎవడికేం పట్టింది విజయవాడలో? అందుకని వచ్చినోళ్ళు వస్తారు. అంటే ఎవడు రాలేదనంటే చూడండి, దాన్ని సినిమా కింద అసలు ఎవరు పరిగణించట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి యేసిన ఒక వ్యూహం అని. అది 'వ్యూహం' సినిమా అటర్ ఫ్లాప్ సంగతి తీసి పక్కన పెడితే, దాని వెనకున్న వ్యూహం అటర్ ఫ్లాపు. ఆ 'వ్యూహం' సినిమాతోటి ఏం చేయదలుచుకున్నారు అనేది కూడా వాళ్ళకి ఇప్పుడు అర్థం గాని అగమ్య గోచర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు అది ఎందుకు పనికిరాని చల్లని రూపాయి. 'వ్యూహం' అనే సినిమా. ఏ ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేశారు? అది ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది? అది ఎప్పటికి రిలీజ్ అవుతుంది? దాని ఎనకమాల ఇంత గోల ఎందుకు జరుగుతుంది? ఆ వ్యూహం తోటి వీళ్ళేం లబ్ధి పొందుతారు? ఇదే గదా మోస్ట్ ఇంపార్టెంటు. 'వ్యూహం' సినిమా హిట్టు పట్టుకి జనాలొచ్చి ఓ తెగ జూసేసి అబ్బా! భలేగుంది అనుకోని అంటానికి ఇది సినిమా గాదు. ఇది ఒక రాజకీయ చక్ర వ్యూహం. ఇది రాజకీయంలో వీళ్ళేసిన ఓ చిన్న ఐడియా. ఈ ఐడియా ఫ్లాప్ అయిందా? హిట్ అయిందా అని. జనాలు ఎవడొచ్చి చూస్తాడండి ఇప్పుడు. దాన్ని ఎళ్లి తెర మీద దాన్ని చూసేంత రేంజ్‌లో ఉన్న వ్యూహానికి సినిమాకి ఆడియన్స్ వస్తారా? దాన్ని సినిమాగానే పరిగణించరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వైసీపీ యొక్క ఒక ఐడియా. ఆ ఐడియా దిక్కుమాలిన ఐడియాని మనం ఎందుకు ఎంకరేజ్ చెయ్యాలి అననే ప్రజలు ఆలోచిస్తారు తప్ప, ఏదన్నా మంచి పని చేశారనుకోండి దానికొస్తారు జనాలు. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా బజార్‌లో నుంచొని వచ్చినోళ్ళకల్లా రూ. 2000 ఇవ్వమనండి. ఎంతమంది వస్తారు చూడమనండి.
అట్లాగనే ఈ వ్యూహం సినిమాని బజార్తో నుంచి టికెట్లు ఇచ్చినా కూడా చూసేవాళ్ళు ఉండరు. కనీసం కాసేపు 2 గంటలు ఏసీలో కూర్చుందామని థియేటర్కి వెళ్ళేవాడు కూడా ఉండడు, ఊరికి టికెట్లు ఇచ్చినా కూడా. ఎందుకు అనవసరంగా ఆ తెర మీద చూసి లోపల బీపీ పెరిగిద్దో లేకపోతే షుగర్ డౌన్ అవుద్దోనని. అట్టా ఉంటాయి ఆ సినిమాలు, అవి అందరికీ తెలిసిందే. అలాగే సార్. కనీసం నేను చెబుతున్నాను, వైసీపీ కార్యకర్తలు కూడా నాకు తెలిసి ఆ వ్యూహం సినిమా చూడరు. ఎందుకంటే వాళ్ళకి వేరే పనుల్లో బిజీగా ఉంటారండి. ఆ వ్యూహంలో రామ్ గోపాల్ వర్మ ఏం పని చేశాడో ప్రతి ఒక్క కార్యకర్త ఫేస్బుక్ లో అదే పని చేయాలా, యూట్యూబ్ లో అదే పని చేయాలా. వాళ్ళకి వేరే ఉన్నాయి, వాళ్ళు ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ అదే పని చేయాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనాది కాలం నుంచి పని చేసే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి ఫుల్ గా ఎక్స్పోజ్ అయిపోయారు. వాళ్ళ వల్ల ప్రజలు కూడా ఏమి మోటివేషన్ రావడం లేదు. అందుకని న్యూట్రల్ ముసుగులో ఉన్న కొంతమంది రావాలి అని జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒక 350 400 మందో ఒక పాపులర్ యూట్యూబర్స్ అందరినీ అదే వెబ్సైట్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమందిని హైర్ చేశాడు అని. అందులో ఒక లేడీ జర్నలిస్ట్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ లట్టు పుట్టుమని హడావుడిగా ఒక వీడియో చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ దెబ్బకి వామ్మో అని దండం పెట్టేసి మళ్ళీ టీం నుంచి బయటకు వచ్చేసినట్టుగా కూడా సమాచారం. అవును. ఆవిడ నేను చేయలేనండి, ఇంకా నా వల్ల కాదండి, మీరు నాకేమి పేజీ వద్దులే ఇది చేసినందుకు కూడా అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు బిల్డ్ చేసుకున్న రెప్యుటేషన్ ఒక్క వీడియోతో పోయింది. బిల్డ్ చేసుకున్న రెప్యుటేషన్ మొత్తం ఆ ఒక్క వీడియోతో దెబ్బ కొట్టేసేటప్పటికి ఓకే అని బయటకు వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ్ని ఏదో చిన్న పొరపాటు చేసిందిలే, ఇంకే మళ్ళీ వీడియోలు మంచి చేస్తుంది కదా అని మళ్ళీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఆవిడని బాగా ఆదరిస్తానే ఉన్నారు. ఆవిడకి ఆదరణ ఏం తగ్గలేదులే కానీ, కాబట్టి ఆవిడ తప్పు తెలుసుకుంది కదా, ఎలా అంటే ఎందుకు చెయ్యాలి ఏం చేయకూడదు అనేది. అలాంటి దాంట్లో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏంటి టోటల్ గా లోపలికి వెళ్ళి ఇరక్కపోయి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదన్నా ఓ పని చేశాడు అనుకోండి, ఆ పని వెనక వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం వచ్చేటప్పుడుగా ఏం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారా లేదా ఈరోజు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ రామ్ గోపాల్ వర్మ ఈ పని ఎందుకు చేస్తున్నాడు అని అంటే వైసీపీ కోసం చేస్తున్నాడు అని అంటున్నారా లేదా? అలాగే ఎక్స్పోజ్ అయిపోయాడా? అసలు సో కాల్డ్ ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళందరికంటే కూడా ఇతను ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయాడు. అవును, కానీ ఇక్కడ వింత కూడా చూశారు సార్. ఇప్పుడు వర్మ చూసినా లేకపోతే అంబటి రాంబాబు గారు చూసినా వీళ్ళిద్దరికి ఒకే రకమైన పిచ్చ ఉందన్నమాట. అంబటి రాంబాబు గారిది మనం అంటే అందులో పెద్ద ఊహగానాలు కూడా ఏం చేయక్కర్లా. ఆయన మీద సంజనాని కానీ లేకపోతే అరగంటని కానీ ఇవన్నీ కూడా బయటకు ఎందుకు వస్తాయి? పొగ మంచు ఇది నిప్పులైతే పొగరాదు కదా. అలాగే రామ్ గోపాల్ వర్మ ఎంత పర్వటో మన అందరికీ తెలుసు, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో అసలు నిజంగా మహిళలకు గౌరవం ఉందా లేదంటే ఇలాంటి నాయకుల్ని కనుక మీరు ప్రోత్సహిస్తూ ఉంటే, ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటా ఉంటే నిజంగా వైఎస్ఆర్సీపీ అసలు మహిళల పట్ల గౌరవం ఏమిస్తున్నట్టు? యాక్చువల్గా ఏమైందంటేనండి 2014 నుంచి 2019 వరకు ఈ సోషల్ మీడియా అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విచిత్రమైన ఐడియాలన్నిటితోటి సూపర్ గెయిన్ అయ్యాడు. లోకేష్ ని పప్పుని చేసింది ఆ సోషల్ మీడియానే. అతను పప్పు తుప్పు నిప్పు తర్వాత సంగతి అయితే పప్పు అనేదాన్ని చేసింది ఆ సోషల్ మీడియానే. పింక్ డైమండ్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఆ బెడ్ కింద పెట్టింది ఈ సోషల్ మీడియానే. ఇక మీమ్స్ కానీ మిగతాయి కానీ చంద్రబాబు నాయుడు ఆ అమరావతిని కమరావతి చేసింది కానీ, మా చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళ కోసమే అమరావతి కట్టాడు అనే విషయాన్ని కానీ బాగా ఎక్కువ చేసింది ఆ సోషల్ మీడియా. అందుకని దాని మీద ప్రేమ చావలేదు. ఇంకా అదే సోషల్ మీడియా తోటి ఏదో ఒకటి మ్యానిపులేట్ చేద్దాము అని కొంత బయలుదేరారు. ఒకప్పుడు పేపర్లో వచ్చిందల్లా నిజం అని నమ్మేవాళ్ళు. ఆ తరువాత టీవీలో చెప్పిందంతా నిజమని నమ్మేవాళ్ళు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పలానా వాళ్ళు అది చెప్పారంట ఇది చెప్పారంట అని నిజమని నమ్మేవాళ్ళు. ఇప్పుడు దేన్ని నమ్మటానికి లేకుండా పోయింది. అలాంటి అసలు నమ్మకమే లేని ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరినీ నమ్మించే ప్రయత్నం చేద్దామని బయలుదేరాడు. అందుకనే మీరు చానాళ్ళుగా చూశారంటే భార్గవ్ వచ్చి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి యాక్చువల్గా ఆయన చేసిన తప్పు ఏం లేదు, ఆయన కొత్తగా వచ్చి ఐడియా ఇచ్చి ఏం చేయలేకపోవటం ఏం లేదు. సోషల్ మీడియా వైఎస్ఆర్ సోషల్ మీడియాలోనే ఒక పెద్ద ఫ్లా ఏంటంటే వాళ్ళు చేయాల్సిందంతా ముందే చేసేసి వాళ్ళకున్న క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు.
క్రెడిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా ఒక మనిషి నిన్ను నమ్మాలి అని అంటే నీ దగ్గర ఆ నమ్మే గుణం కొంచెం కనపడాలి. నువ్వు ఎంత అబద్ధం పుట్టించినా అది నిజానికి ఏదో ఒక మూలం దగ్గరగా ఉన్నట్టుగా ఉండాలి. ఆ నిజాన్ని అతుక్కొని ఉన్నట్టుగానే అబద్ధం ఉంటేనే రెండు నిజం అని నమ్మేది. ఇప్పుడు మనిషి నుంచుంటాడండి, నిజం. అతని నీడ ఉంటుంది, అది అబద్ధం. కానీ ఈ నీడ ఆ మనిషిదే. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని నీడని చేసి పారేశారు వాళ్ళు. ఎందుకు పనికి రాకుండా చేసేసుకొని వాళ్ళ సోషల్ మీడియా ఏం ప్రభావం చూపించలేకపోతుంది ఈ రోజున. కాకపోతే ఒకటి అసలు అనుకోవచ్చు సోషల్ సార్. మీడియా అనేదే టోటల్ దండగా అనుకునే స్థాయికి వచ్చేస్తే అందుకోసమనే కదా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎత్తుక్కుంటుంది. వాళ్ళేమో పారిపోతుంటారు. కానీ రాజకీయ పరిమితి లేదు అన్నట్టు చూడొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి స్ట్రాటజీలు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు గవర్నమెంట్ అటాక్ చేస్తారు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ మీద అటాక్ చేస్తారు, ఎంతైనా బురద తగులుతారు, జనాలు కూడా నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. అవును. కానీ వైఎస్ఆర్సీపీ కానీ రాంగోపాల్ వర్మ కానీ అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అపోజిషన్ లో ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నిజంగా వర్మ సినిమా తీయాలంటే ఎవరి మీద తీయాలి సార్? వివేకానంద రెడ్డి హత్య మీద తీయాలి, అలాగే అన్నా చెల్లెల అనుబంధం మీద తీయాలి, ఆమె ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు గొడవ పెట్టుకుందని. అలాగే ఇప్పుడు మిగతా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆట మీద తీయాలి. ఆట మీద తీస్తే జనాలు కొంచెమైనా నమ్ముతారు, ఎందుకంటే అవన్నీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, జనాల నాంతన విషయాలు కాబట్టి. అవన్నీ వదిలేసి ఇప్పుడు వచ్చి నువ్వు చంద్రబాబు మీద తీసినా, పవన్ కళ్యాణ్ మీద తీసినా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గొప్పోడని చెప్పినా చూసినా, జనాల మైండ్ సెట్లో అది లేనప్పుడు అసలు అది ఎంత మటుకు బిలీవ్ చేస్తారు? ఆ రిజల్టేనేమో కదా ఇప్పుడు మనం వ్యూహం ఇంత అటర్ ఫ్లాప్ అవడానికి కారణం. అవును, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది పర్ఫెక్ట్ 100% వాస్తవం. ఎవరి మీద తీయాలో వాళ్ళ మీద తీస్తే జనం నమ్ముతారు. లేదు, జనాన్ని నమ్మించే ప్రయత్నం నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అధికారంలో ఉన్నోడు చేసే తప్పే తప్పు. అధికారం లేనోడు తప్పు ఎలా చేయగలుగుతాడు? తప్పే చేయలేడు. ఆ అధికారంలో ఉన్నవాడు మాత్రమే తప్పు చేయగలుగుతాడు. ఎందుకు? వాడి దగ్గర అధికారం ఉంటుంది, ఆ అధికారం మదం వాడుకుంటుంది, ఆ అధికారంలో లబ్ధి పొందే అవకాశం వాడుకుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు ఏ తప్పు చేయలేడు, చేయటం కుదిరే పని కాదు. వాడు కూడా తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడే తప్పు చేయగలుగుతాడు. ఆ ముందు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించుకుంటా తిరుగుతున్నారనుకో, ఆ ముందు తప్పులు చేశారు గనకనే కదా వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళారు, మీకు అధికారంలోకి రాగలిగింది మీరు. ఇప్పుడు మీ తప్పు తప్పు అవుతుంది తప్ప వాళ్ళ తప్పు తప్పు అవదు. ఎందుకు? ఏం చేసినా సరే ఎప్పుడు మీడియా అనేది ఎప్పుడు ప్రతిపక్షంగానే ఉండాలి అనేది ఎందుకు చెప్పండి? అధికారంలో ఉన్న వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించటానికి, ప్రజలకు మీరెవరికి అధికారం ఇచ్చారో చూడండి అని చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉందని. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే సెక్షన్ ఆఫ్ మీడియాస్ తయారైపోయినాయి. ఎవరు సెక్షన్ లో వాళ్ళు చేసుకుంటా వాళ్ళు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు. ఇది మొత్తం పోయి ఏ అంతానికి దరిజేరుతుందో, ఏ తీరానికి చేరుతుందో తెలియదు. కానీ మొత్తానికి మొత్తం ఎవరికి వాళ్ళు పార్షియల్గా ఎవరికి విడిపోయి ఇది వీళ్ళు, ఇది వాళ్ళు, అది వీళ్ళు అనే దాంతో వెళ్ళిపోయి మొత్తం జనాలంతా కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళు కూడా చివరాఖరికి అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉన్నారు. అట్లాంటి దాంట్లోనే ఈ వ్యూహం కూడా. ఈ వ్యూహం ఇప్పుడు పేపర్ అయిపోయింది, టీవీ అయిపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. ఇక చిత్రరంగం, సినిమా రంగం మీదకి వచ్చారు. ఇక ఆ తర్వాత రేపు తోలుబొమ్మలాట్లకను ఎల్లమ్మట నాటకాలకు వేసుకుంటా వస్తారేమో. ఏం చెబుతాం, ఒక టీముని 10 టీముల్ని ఊరి మీద పంపించారనుకోండి, వచ్చి మన ఇంటి ముందు ఆడుతుంటారు కదా. అవును. ఇప్పుడు కనీసం ఫోన్ పట్టుకునే పని కూడా ఉండదు. బయట ఎవడో వచ్చి ఏంద్రా గోల్ జరుగుతుందని బయటకు వచ్చి తొంగి చూస్తాడు కదా, వాడికి ఆడ బురకాజ్ చెబుతా ఉంటాడు, చంద్రబాబు నాయుడు చేసిన విధం పెట్టిదని నా అని. అప్పుడు ఆ పద్యాలు పాడుకుంటా ఎళ్ళమ్మట నాటకాలు వేసుకుంటా పోవాలి. 10 రూపాయల డబ్బులన్నా వస్తాయి వాళ్ళకి. ఇట్లా ఏంటంటే దేంట్లోనైనా అప్ టు ద ఎక్స్ట్రీమ్ చేసేస్తే అది చెడిపోతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, సో మెనీ డిషెస్ ని చేయటం కోసం సో మెనీ కుక్స్ ని అందరిని తీసుకొచ్చాడు. ప్రతి విషయంలోనూ ఒక బంచ్ ఆఫ్ కుక్స్ ఉంటారు. వెనకటి చెప్పిన నానుడే, మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని చెడగొట్టి చిత్రాన్నం చేసి పడేశారు. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది అనమాట, పెరుగుట విరుగుడ కొరకే అని. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మీరు చెప్పినట్టు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారనుకోండి, ఇంకా దాని నుంచి ఎక్కడికి వెళ్తారు? అది ఇరిగి మళ్ళీ కిందకి రావాల్సిందే తప్ప. సో జగన్మోహన్ రెడ్డి ఎంత సిస్టమ్ని అబ్యూస్ చేశాడో, అంత ఎక్స్ప్లోర్ చేశాడో, ఈ రోజు అదే రివర్స్లో ఆయన మీద వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్గా ఆ ఫలితం రేపొద్దున ఆయన అనుభవించాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.